పోలీస్ స్టేషన్లో కర్పగం ద్వారా నిజం తెలుసుకుని కుట్టినే మీ కన్న కూతురని జ్యోతికి చెప్పిన ఆదిత్య షాక్లో జీవన. కుట్టికి మీ కన్న కూతురు అనే విషయం జ్యోతికి ఆదిత్య చెప్పడం ఏంటి? కర్పగం పోలీస్ స్టేషన్లో ఎందుకుంది? ఆదిత్య కర్పగాన్ని కలవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపేమ జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక్కడేమో శ్రీనుకి ఇంకా అలేఖ్యకు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది ఇటు నుంచి గంగవ్వ. ఇంకా అలేఖ్య అయితే రెడీ అవుతుంది, కానీ ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే మన ఆచారం ప్రకారం ముందుగా పుట్టలో పాలు పోయించాలి కదా అని చెప్పనంటే శ్రీను అలేఖ్య ఇద్దరు బయలుదేరుతారు. నాకు అవకాశం దొరికింది, ఈ పాము కాటేసింది అని చెప్పేసేసి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెప్పి అర్జెంటుగా నేను ఈ శోభనం నుంచి తప్పించుకోవాలి అని చెప్పని అనుకుంటుంది. అనుకున్న ప్రకారమే అక్కడికి వెళ్ళి కావాలనే పాముతో కాటు వేయించుకుంటుంది. దాంతో ఇక శోభనం సంగతి దేవుడెరుగు అలేఖ్యను హాస్పిటల్కి తీసుకెళ్తాడు సీను. అలా మొత్తానికి అలేఖ్య అనుకున్నది సాధించుకుంటుంది. ఇక్కడ ఆదిత్యకు ఇంకా ఆనందికి శోభనం ఏర్పాటు చేశారు కదా, ఇద్దరు కలిసి గదిలోకి వెళ్తారు. ఇద్దరు మాట్లాడుకుని చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకుంటారు. జరిగినవన్నీ కూడా మనం మంచిగా అనుకుందాం, ఇప్పటి నుంచి మన జీవితం బాగుండాలి అని చెప్పని అనుకుని ఇక ఆదిత్య ఇంకా కుట్టి ఇద్దరు దగ్గర అవబోతూ ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. ఎస్ఐ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆదిత్య. చూస్తే 2 టౌన్ ఎస్ఐనండి అని చెప్పి ఫోన్ చేసి అర్జెంటుగా మీరు మా స్టేషన్కి రండి అని చెప్పి చెప్తాడు. దాంతో ఏం జరిగింది ఏంటి అని చెప్పానంటే మీరు వస్తే నేను మొత్తం వివరంగా చెప్తాను అనడంతో గబగబా ఇక ఆదిత్య అయితే శోభనం గది నుంచి బయటకు వచ్చేసరికి సునంద ఏం జరిగింది అని అడుగుతుంది. ఎస్ఐ ఫోన్ చేశాడు, ఏం జరిగిందో ఏంటో ఏం చెప్పలేదు కానీ అర్జెంటుగా రమ్మంటున్నాడు అని చెప్పానంటే సరే మేము వెళ్తాం, నువ్వు ఉండు ఆదిత్య అని చెప్పని అంటుంది. వద్దు మమ్మీ, ఏం జరిగిందో ఏంటో వెళ్లాల్సిందే అని చెప్పేసేసి అంటే ఆనంది కూడా అవును మీరు వెళ్ళండి ఆదిత్య గారు అని చెప్పి పంపిస్తుంది. అలాగే శోభనం బట్టలతోటే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఆదిత్య. అయితే ఇక అలా ఆదిత్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఐ అయితే ఒక ఆమెను చూపిస్తాడు. ఈమెవరో మీకు తెలుసా అని అడుగుతాడు. ఎవరు సార్, మాకు తెలీదు అని చెప్పి ఆదిత్య చైతన్య ఇద్దరు చెప్తారు. చెప్పేసరికి మరి ఈవిడెవరో మీకు తెలియనప్పుడు అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అంటోంది. మీ ఇంటి దగ్గర తచ్చాడుతూ ఉంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. ఎవరా ఏంటని ఎంక్వైరీ చేస్తే నేను వాళ్ళతోటి చాలా విషయాలు మాట్లాడాలి, నేను వాళ్ళని కలవాలి, అందుకోసమే అక్కడ నేను తిరుగుతున్నాను అని చెప్పి చెప్పింది. దొంగేమో అనిపించింది, సరే మిమ్మల్ని కలవాలంటోంది, జడ్జి గారిని కలవాలంటోంది, ఏంటా అని చెప్పేసేసి ఇక మిమ్మల్ని పిలిచాను అని చెప్పని అంటాడు ఎస్ఐ. దాంతో ఇక ఆదిత్య సెల్కి దగ్గరగా వెళ్లి చూసేసరికి ఆమె ఎవరో ఏంటో ఆదిత్యకు అర్థం కాదు. నువ్వు ఎవరివమ్మా, నాకు అర్థం కావట్లేదు అంటూ శశికాంత్ ఇంకా ఆదిత్య చేతు ముగ్గురు కూడా అంటూ ఉంటే మీకెవరికి నేను తెలీదు, కుట్టి ఎక్కడా అని చెప్పని అంటుంది. కుట్టి మా కోడలి పేరు, అది నీకెలా తెలుసు అంటాడు శశికాంత్. ఆ పేరు పెట్టిందే నేను కదా అని చెప్పని అంటుంది. నువ్వు పేరు పెట్టడం ఏంటి, అసలు ఎవరు నువ్వు అని చెప్పని అంటాడు శశికాంత్. మీరు కుట్టిని తీసుకొస్తే కుట్టికి నేను అన్ని విషయాలు చెప్తాను అని చెప్పని అంటుంది. కుట్టి ఇక్కడికి రావడం కుదరదు, నువ్వెవరివో ఏంటో మాకు చెప్తే మేం కుట్టికి చెప్పాలో అక్కర్లేదో తెలుసుకుంటాం అని చెప్పని అంటే కుట్టి మొగుడు నువ్వే కదయ్యా, కుట్టిని పెళ్లి చేసుకున్నది నువ్వే కదా అంటూ ఉంటే అవును నీకెలా తెలుసు అంటే మొన్న గుళ్ళో చూశాను, ఆ రోజే వచ్చి మిమ్మల్ని కలిసి నిజం చెప్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు మీరు వెళ్ళిపోయారు. ఈలోపు సూర్యబాబుడు కనిపించారు, అదే జడ్జి గారి కొడుకు, వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇంతకీ నువ్వే ఏం మాట్లాడాలి అని అంటాడు ఆదిత్య. నేను మీకు ఒక రహస్యం చెప్పాలి, రహస్యం అనే కంటే అది నిజం, కానీ కుట్టి ఆ నిజాన్ని ఎందుకు దాచిపెట్టిందో అర్థం కావట్లేదు అనగానే కుట్టి నిజం దాచిపెట్టడం ఏంటి అంటాడు ఆదిత్య. కుట్టి ఎవరు బిడ్డ అని అడుగుతుంది. కుట్టి తల్లిదండ్రులు ఎవరో మాకు తెలీదు, ఆవిడ పద్మమ్మ నరసింహలు పెంచుకున్నారు అని చెప్పని అంటాడు ఆదిత్య. నేనదే చెప్తున్నాను, పద్మమ్మ నరసింహలు ఎవరు, వాళ్ళు తన కన్న తల్లిదండ్రులు కారు, కానీ కుట్టి కన్న తల్లిదండ్రులు ఎవరో కుట్టికి తెలుసు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళని పేర్లు పెట్టి పిలుస్తోందేంటి అంటుంది. ఎవరిని పేరు పెట్టి పిలిచింది, నరసింహని నాన్న అంటుంది, పద్మమ్మని అమ్మ అంటుంది అని చెప్పని అంటే వాళ్ళు కాదు కదా తన తల్లిదండ్రులు జడ్జి గారి కొడుకు కోడలు కదా అంటుంది. ఎవరు, సూర్య ఇంకా జ్యోతియా అని అంటాడు శశికాంత్. అవును గాళ్లే,
వాళ్ళే కుట్టి వాళ్ళ అమ్మ నాన్న. ఆ విషయం కుట్టికి కూడా తెలుసు. మరి కుట్టి ఎందుకు వేరే అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆ స్థానంలో పెట్టింది? జీవన అని చెప్పి వేరే అమ్మాయి ఎందుకుంది? అర్థం కావట్లేదు నాకు అని చెప్పని అంటుంది. అసలు నువ్వు చెప్పేది మాకు ఏమీ తెలియట్లేదు, కాస్త క్లియర్గా చెప్పు అని చెప్పని ఆదిత్య అనేసరికి అప్పుడు ఇక కర్పగం జరిగింది మొత్తం చెప్తుంది. తను జడ్జి గారు మనవరాలైనటువంటి కుట్టిని ఎత్తుకెళ్ళిపోయానని, అంటే జీవనని ఎత్తుకెళ్ళిపోయానని, అలా ఎత్తుకెళ్ళిన తర్వాత వాళ్ళ భాషలో కుట్టి అంటే చిన్నపిల్ల అని, అందుకే చిన్న పాప అనడం కోసం అలా ఇక కర్పగం జరిగింది మొత్తం చెప్పటం మొదలు పెడుతుంది. ఆ రోజున నేను కుట్టి అని పేరు పెట్టాను. జడ్జి గారి మీద కోపంతో జడ్జి గారి దగ్గర నుంచి డబ్బు గుంజాలి అని చెప్పేసేసి నేను బిడ్డని ఎత్తుకెళ్లాను. కానీ ఆ బిడ్డని అమ్మేద్దాం అనుకునే లోపే బిడ్డ నా దగ్గర నుంచి పారిపోయింది. అలా కుట్టి నా దగ్గర నుంచి తప్పించుకుంది. అలా తప్పించుకున్న కుట్టి వాళ్ళ అమ్మ వాళ్ళని చేరుకుంటుంది అనుకున్నాను. కానీ వేరే అమ్మాయి అక్కడ జీవన అనే పేరుతో ఉంది. నాకదే అర్థం కావట్లేదు అని అంటుంది. దాంతో ఆదిత్యకు జరిగింది మొత్తం అర్థమవుతుంది. చైతు, నువ్వేమీ మాట్లాడకు, నాన్న మీరు కూడా ఏమీ మాట్లాడకండి సరేనా అంటూ ఎస్ఐతో మాట్లాడి, సార్ అని వదిలేసేయండి, ఆవిడ మాతో కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి మా ఇంటి దగ్గర అటు ఇటు తచ్చిట్లాడింది తప్ప దొంగతనం కోసం కాదు అని చెప్పని అంటే, సరే సరే అయితే అని చెప్పి కర్పగాన్ని వదిలేస్తారు. కర్పగం వెళ్ళిపోతూ, బాబు కుట్టి చాలా మంచిది, చాలా తెలివైన పిల్ల కూడా. కుట్టిని మీ భార్యగా చేసుకుని మీరు నిజంగా మీ గొప్ప మనసు చాటుకున్నారు. అనాథ అని తెలిసి కూడా చేసుకున్నారంటే మీరు చాలా గొప్పవాళ్ళు. కానీ ఎలా అయినా ఆ తల్లిదండ్రులకి ఈ బిడ్డని కలపండి బాబు, అంతకుమించి నేనేమి కోరుకోను అంటే తప్పకుండా కలుపుతాను. నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోవటానికి వచ్చి ఎన్ని ఇబ్బందులైనా పడి నిజం చెప్పాలనుకున్నావు కదా, అందుకోసమైనా నేను ఆ తల్లి బిడ్డని కలుపుతాను అని చెప్పి ఆదిత్య అంటూ, ఇక నువ్వు వెళ్ళు, ఇదిగో ఈ డబ్బు తీసుకో అని కర్పగానికి ఆదిత్య డబ్బిస్తాడు. ఆ కర్పగం వద్దుగాక వద్దంటుంది. కానీ డబ్బు ఇచ్చే తీరుతానని చెప్పి ఇక కర్పగానికి డబ్బిచ్చి, నువ్వు మా ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళు, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నీకే లోటు రాకుండా చూస్తారు. ఈ నిజం చెప్పి నిజంగా మా కుట్టికి చాలా సంతోషాన్ని ఇచ్చావు నువ్వు అంటాడు. దాంతో ఇక చైతన్య ఆ ఆశ్రమం వాళ్ళని పిలిపించి కర్పగాన్ని వాళ్ళకి అప్పగిస్తాడు. వాళ్ళు వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్లిపోతారు. ఇక ఆదిత్య, చైతన్య, శశికాంత్ ముగ్గురు కూడా ఇంటికి వస్తారు. చాలా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి సునంద అయితే, ఏం జరిగిందండి ఇంత హ్యాపీగా ఉన్నారంటే, ఏం లేదులే సునంద, వెళ్ళడం వల్ల ఒక మంచే జరిగింది. సరే, మన ఆఫీసులో జరగబోయిన దొంగతనాన్ని వాళ్ళు పసిగట్టారు, పట్టుకున్నారు సరేనా అంటూ, బరే ఇప్పటికైనా నువ్వు నీ శోభనం కార్యక్రమాలు కానిస్తారా? ఏంట్రా బాబు, దేనికి ఆటంకం లేనట్టు మీ శోభనానికి ఆటంకం వస్తోంది అని శశికాంత్ ఏడిపిస్తారు. డాడ్ మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా అంటూ ఇక ఆదిత్య అయితే లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత కుట్టిని గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. ఏమీ మాట్లాడడు. ఏంటి ఆదిత్య గారు ఏం జరిగింది అంటే, ఏం లేదు, మన శోభనం ఇక్కడ కాదు వేరే చోట జరగాలి, అందుకే ఇవాళ ఏమీ వద్దు, వాయిదా వేస్తున్నాను అంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే లేచి కుట్టి లేచేసరికే బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆదిత్య అయితే ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక కుట్టి వెతుక్కుంటూ ఉంటే, నేను వచ్చే వరకు నువ్వేం కంగారు పడొద్దు అని చెప్పి చెప్పమన్నాడు అంటుంది సునంద. ఇక ఆదిత్య డైరెక్ట్ గా జ్యోతి దగ్గరకు వెళ్తాడు. జ్యోతిని తీసుకుని ఆశ్రమానికి వెళ్తాడు. జ్యోతి, సూర్య ఇద్దరు కూడా ఆశ్రమంలో కర్పగాన్ని చూస్తారు. కర్పగం చెప్పిన విషయం మొత్తం ఆదిత్య జ్యోతికి చెప్పేసరికి జ్యోతి ఆశ్చర్యపోతుంది. ఇక కర్పగాన్ని చూసిన సూర్య, ఆదిత్య చెప్పింది నిజమే అయితే, కర్పగమే ఈ విషయాలు చెప్పిందంటే ఖచ్చితంగా అదంతా నిజమే, అంటే కుట్టియే మన జీవన అన్నమాట. మరి జీవన స్థానంలోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? జీవనగా ఉంటున్న ఆ అమ్మాయి ఎవరు? అసలు ఇదంతా ఎందుకు జరిగిందనేది మనం తెలుసుకోవాలి అంటాడు సూర్య. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.